రాజీ, అమ్మా వద్దు రాజీ, నువ్వేం చెప్పొద్దు. అర్ధరాత్రి ఒక ఆడపిల్ల చేతిలో సూకేస్తో పెరటి గుమ్మం తీసుకుని బయటకు వెళ్తుంటే అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదమ్మా. అది కాదమ్మా. నువ్వంటావు ప్రేమించాను వెళ్ళిపోతున్నాను అని, సమాజం నన్ను అంటుంది నీ కూతురు లేచిపోయిందని. ఆ రెండిటికి మధ్యన వ్యత్యాసం అర్థం చేసుకునే వయసు కాదు కాదు సమయం మీకు లేదమ్మా. రాజీ, ఒక్కటి గుర్తుంచుకో, నిజమైన ప్రేమ ఎదురు చూడగలదు, ఓపిక పట్టగలదు, ఒప్పించనగలదు. నీ ప్రేమలో నిజం ఉంటే ఈ ఒక్క రాత్రి ఆగి చూడమ్మా. ప్రేమ బలం నిరూపించమండం లేదు, నీ జీవితాన్ని ప్రేమతో మలుచుకోమంటున్నాను. లేచిపోయేవనే అపవాదుతో కాదమ్మా. ఒకవేళ ఇప్పుడు వెళ్ళి నువ్వు మళ్ళీ రావాలనుకున్నా పెరటి గుమ్మం కాదమ్మా, సింహద్వారం ఎప్పుడు నీ గురించి తెరిచే ఉంటుంది. ఏమీ లేదండి, అమ్మాయి ఏదో అడుగుతుంటే చెప్తున్నానండి. అర్ధరాత్రి పుట్టేంటి ముచ్చట్లు? పదండి, అసలే ఆరోగ్యం బాగాలేదు, పడుకుందాం పదండి. జానకి, ఏమైంది? ఏంటి చిన్నపిల్లల ఏడుపు? ఆగు ఒక నిమిషం. అది ఎందుకండి అలా చేసింది మన రాజీ? అందరూ నీలా ఎందుకు ఆలోచిస్తారు జానకి? ఆ రోజుల్లోనే మన ప్రేమ కోసం 8 సంవత్సరాలు వేచి చూసావు. ఇంట్లో మీ వాళ్ళందరినీ ఒప్పించి నీ సంకల్పంతో మన ప్రేమను గెలిపించావు జానకి. ఈ రోజుల్లో పిల్లలకి అంత ఓపిక ఎక్కడి నుంచి చెప్పు? మీరేమైనా తక్కువ చేశారా? ఇంకో పిల్ల పడితే ప్రేమను పంచవలసి వస్తుందని నాకు కూడా చెప్పకుండా ఆపరేషన్ చేయించుకొచ్చారు కదండి. తన మీద ప్రేమని ఇంకొక మీద చూపకూడదని పిల్లలే వద్దనుకున్నాం కదండి. అలాంటిది మీకు కూడా చెప్పకుండా ఇలా చేసింది. ఏమైంది? ఇంకా రాలేదు? తెలిసిపోయిందా? అవును. కొట్టారా? లేదు. తిట్టారా? గొడవ చేశారా? మరి ప్రేమించారా? నేను ఊహించలేనంతగా. నా కోసం వెయిట్ చేయగలవా? నేను మనస్ఫూర్తిగా ప్రేమించా. ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తా. మనం అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం మధు. అమ్మా, నాన్నకి చెప్పమ్మా నేను ఏ తప్పు చేయలేదని. నువ్వు నా కూతురు అమ్మా. జానకి అదృష్టవంతురాలు, మనల్ని అర్థం చేసుకునే కూతురు.